అందరికీ శుభోదయం. మీకు జర్నలిస్ట్ రజత్ సిన్హా అనుకుంటా, రజత్ శర్మ ఆప్కి అదాలత్ అని చెప్పి ఇండియా టుడేలో, లేదా అదే టీవీ ఇండియా టుడే అనుకుంటాను, ఇండియా టీవీ దాంట్లో వస్తూ ఉంటుంది. రజత్ శర్మ ఆప్కి అదాలత్ అంటే బౌల్లో కూర్చోబెట్టి మోడీ గారిని, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి అందరినీ కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. హీ హాజ్ ఫైల్డ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దేనికి అంటే ప్రజెంట్ జనరేషన్ గురించి, ప్రజెంట్ డే టెండెన్సీ గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. దిస్ ఈజ్ రిగార్డింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీ. Why the government is not able to control the deep fake technology. You can read the case as Rajat Sharma versus Union of India. Ante Rajat Sharma versus Union of India. Right? He has moved Delhi High Court on the non-regulation of the so-called deep fake technology. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటారు. నో డౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా మనిషికి కావాల్సిందే టెక్నాలజీ, మనం ఒప్పుకోవాలి దాని గురించి. ఎందుకంటే రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి, హ్యూమనాయిడ్స్ దే ఆర్ డూయింగ్ ఆల్ జాబ్స్, ఇంటి పనులు కూడా చేసే హ్యూమనాయిడ్స్ వచ్చేసారు. దే ఆర్ ఆల్ డూయింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ దీన్ని ఉపయోగించి చెడు టెక్నాలజీ ఎప్పుడైనాదే పెద్దవాళ్ళుగా మేము చెప్తుంటాం, ఆల్రెడీ మీ క్లాస్లో కూడా చెప్పుకుంటాను. టెక్నాలజీ ద్వారా ఉపయోగం ఎంత ఉందో చెడు కూడా అంతే ఉన్నది. ఎందుకంటే యంగ్స్టర్స్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ మధ్యకాలంలోనే వెరీ ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్ రష్మిక మందన్న ఆమె పేరు, పుష్పాలో ఉంది హీరోయిన్. ఆవిడ ఒకట్లాగే షీ హాజ్ బికమ్ ఏమంటారు బక్రా ఫర్ దిస్ డీప్ ఫేక్ టెక్నాలజీ. పాపం ముఖం అది పెట్టారు, బాడీ వేరే పెట్టి పాపం చండాలకి చేసినప్పుడు షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. లైక్ వైజ్ హిందీ హీరో కూడా ఎవరికైనా కంప్లైంట్ చేశారు, నేను కూడా డీప్ ఫేక్ టెక్నాలజీ బాధితున్నది. ఎందుకంటే ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనిషి ఒకళ్ళు ఉంటారు, వాయిస్ వేరే వాళ్ళది వచ్చేస్తుంది. అంటే వేరే వాళ్ళ మాటలు మీరు మాట్లాడినట్టు. సపోజ్ న్యూస్ రీడింగ్ ఉందనుకోండి, మనకి ఎప్పుడు ఎవరో ఫేమస్ న్యూస్ పాతకాలంలో మా టైంలో శాంతి స్వరూప్ వాళ్ళు ఉండేవారు, దుర్గా ఎవరో ఉండేది. సో వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళ బొమ్మ ఉంటుంది, వేరే వాళ్ళ వాయిస్ వచ్చేస్తుంది, మిమిక్ వాయిస్. సో ఇట్లా చాలా డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల మనం ఏమనుకుంటాం, అతనే వార్త చెప్పాడు అదే నిజం అనుకుంటాం. ఆల్రెడీ మనం రోజు ఈ వస్తున్న IVRS టెక్నాలజీ వల్లనే మీకు ఆ పార్టీ ఎక్కువ, ఈ పార్టీ ఎక్కువ, అదైతే ఒకటి అనండి, ఇది ఒకటి రెండు, ఇదో తలకాయ నొప్పి అయిపోయింది. దీని మీద ఒక వీడియో చేస్తాం. కానీ ప్రజెంట్ ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. రైట్. సో దీని మీద మరి ఏమి చేయాలి, కోర్టు కూడా చెప్పింది. ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. నాట్ ఓన్లీ people but celebrities, they are becoming targets. It is a major problem. Political parties also complaining as well, but government is not taking any action. Try ఈ మధ్య కాలంలోనే రెగ్యులేషన్స్, టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లస్ ఈ మధ్య కాలంలో IT రెగ్యులేషన్స్ అని 2020లో వచ్చినాయి. దానిలో కూడా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ మీద డైరెక్ట్గా వచ్చే సెక్షన్ ఏమీ లేదు. మరి ఏం చేయాలి? దే హ్యావ్ టు టేక్ సంథింగ్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? నెట్ న్యూట్రాలిటీ. నో బడీ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ది సో కాల్డ్ నెట్వర్క్. కానీ మీరు ఒకసారి చూడండి, సెక్షన్ 69 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 5 years పిల్లలు గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 69 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇట్ గివ్స్ అథారిటీ టు ద సెంట్రల్ గవర్నమెంట్ టు బ్లాక్ ఎనీ ఛానల్, టు కట్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎనీ ఛానల్ ఫర్ సర్టన్ పీరియడ్. సో ఇది పబ్లిష్ చేసేవాళ్ళని పబ్లిష్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ప్రతి వాడికి, నాకే ఉంది యూట్యూబ్ ఛానల్, ఏమీ తెలియని వాడికి, ఇట్లా అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసినోడు ఏదో ఒక ఇట్లాంటి పిచ్చి పని చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. రెండవది, మీకు ఆల్రెడీ ఏమంటారు, యూనియన్ ఆఫ్ మర్చిపోయినా ఫేస్బుక్ అండ్ గూగుల్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అనుకుంటాను, ఐఎమ్ నాట్ కరెక్ట్, కేసులో గుర్తు రావట్లేదు. కానీ సో దాంట్లో కూడా మార్క్ జూకర్బర్గ్ నెట్ న్యూట్రాలిటీ మీద బాగా చేశారు. సార్ మేమేం చేయలేం, వీఆర్ ఓన్లీ ఇంటర్మీడియరీస్. సో అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషను పాస్ ఆన్ చేయడం అంతవరకే, దాంట్లో కంటెంట్ మాకు తెలియదు. మీరు చూస్తుంటారుగా వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. వాట్సాప్లో వాళ్ళు ఏం చేయగలరు? దే ఆర్ ఓన్లీ ఇంటర్మీడియరీస్. సెక్షన్ 79 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము
వాళ్ళకి ఏదైనా నిర్దేశిత పనిస్తే చేయగలరు, కానీ అదర్వైజ్ వాళ్ళు చేస్తే ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. కాబట్టి వాళ్ళు రా, మరి ఏం చేయాలి? దానికోసమే ఒక PRO లాంటి క్యాడర్ని క్రియేట్ చేయమని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పారు. ప్రతి వాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ దట్ ట్విట్టర్ అండ్ దట్స్ దే హ్యావ్ ఎంప్లాయిడ్ దేర్ PROs. రైట్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? దేర్ ఇస్ నో యాక్చువల్గా రెగ్యులేషన్ రిగార్డింగ్ ది పర్టికులర్ టాపిక్. ఆల్రెడీ మీ క్లాస్లో చెప్తుంటాం, ఆన్లైన్ డిఫమేషన్ స్ట్రైట్ ఏమీ లేదు. అలాగే ఇక డీప్ ఫేక్ టెక్నాలజీ మీద, ఆన్లైన్ మీద అబ్యూస్ సెక్షన్ లేదు. కాబట్టి ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ అడెక్వేట్ రెగ్యులేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దట్. సో బెటర్ టు మేక్ సమ్ అమెండ్మెంట్. ఎంతగానో మార్గం లేదు, తేవాలి. సో కాబట్టి దిస్ డీప్ ఫేక్ టెక్నాలజీ ఇస్ పోజింగ్ సీరియస్ థ్రెట్ టు వేరియస్ సెక్టార్స్, మేబీ పొలిటికల్, మేబీ ఫిల్మ్, సో మెనీ. సొసైటీలో చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ వెరీ ఫేమస్ పొలిటీషియన్ ఏదో చెత్త మెసేజ్ ఇచ్చింది అనుకోండి, పాపం వాడి పరితో మనకు కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ద స్టేట్ ఇఫ్ వాంట్స్, దట్ మీన్స్ స్టేట్ మీన్స్ సెంటర్, బికాస్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, కాబట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దాని కింద ఉంది. కాబట్టి లెట్ దెమ్ టేక్ సమ్ యాక్షన్. అదర్వైజ్ డీప్ ఫేక్ టెక్నాలజీ ఇన్ ద కమింగ్ డేస్ డెఫినెట్లీ ఇట్ విల్ పోజ్ ఎ సీరియస్ థ్రెట్. దీనికి పెద్ద మేధావితనం అక్కర్లేదు. డీప్ ఫేక్ టెక్నాలజీ మీద ఇట్లా ఎవరన్నా అబ్యూజివ్గా చేస్తే అని ఒక అమెండ్మెంట్ ఇస్తే సరిపోతుంది నా అభిప్రాయం. చూద్దాం మేధావులు ఆలోచించి చేస్తారు. సో ఫర్ ది ప్రెసెంట్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ.